హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే కొత్త స్క్రిప్ట్‌తో అయితే వచ్చేసారు అని అనుకున్నాము. అందరూ అంతే అనుకున్నారు చాలామంది. ఎందుకంటే అంత బాగా నటించేస్తున్నారు గదా! అందుకని చెప్పేసి. అసలు మామూలుగా కాదు, మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఏం లేదు ఫ్రెండ్స్, పాతవి అన్నీ అడుగుతున్నారు కదా జనాలు, దానికోసం అని చెప్పేసి మర్చిపోతారు ఓల్డ్‌వన్నీ అని చెప్పేసి ప్రాంక్ అయితే స్టార్ట్ చేశారు. అయినా నువ్వేంది యాక్సిడెంట్ అయినప్పుడు ఏడవలేదు, సైలెంట్‌గా ఉండి చూస్తూ ఉన్నావు. మీ హస్బెండ్‌తో అయితే గోల పెట్టుకుంటా ఉన్నావు. అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత తెగ తెగ ఏడుస్తున్నావేందే? మామూలుగా ఏడవట్లేదనమాట. ఎవరో చచ్చిపోయారు అన్నట్లుగా ఏడుస్తుంది మేడం గారు. పొద్దుటి నుంచి ఏడుస్తుంది అని అంటున్నావు. దీనికంటే ముందు వీడియోలో 9 అయింది ఇంకా రాలేదు అన్నా అని చెప్పి వెళ్తున్నావు కదరా బయటికి. 9కి వెళ్ళినోడు వచ్చాడు, తీసుకొని వచ్చావు అని అన్నారు. మరి పొద్దున్నుంచి ఎలా ఏడ్చిద్దిరా అంటే ఒకరోజు మొత్తం చేసుకున్నారనే. కానీ భలే యాక్టింగ్ చేశారురా, చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. నిజంగా జరిగిందేమో, కొత్త స్క్రిప్ట్ ఏమో అని అనుకున్నాను. కానీ చివరికి ఏంటంటే ప్రాంక్ అంట. అసలు ఇంట్లోకి వస్తున్నారు కదా, ఇంట్లోకి వచ్చేటప్పుడు వీడియో ఎవరు షూట్ చేశారా మరి? అది ఫస్ట్ మీరు ప్రాంక్ అనుకోలేదు కదా, నిజంగా అనుకున్నారు కదా. అలాంటప్పుడు మరి ఇంట్లోకి వచ్చేటప్పుడు వీడియో ఎవరు షూట్ చేశారు? అసలు ఇంతగా నిజమే అన్నట్లుగా అసలు గోల గోల చేశారు. అసలు మామూలుగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు. అసలు నిజంగా యాక్సిడెంట్ అయింది అని అనుకొని అసలు హాస్పిటల్ నుంచే కదరా కట్టించుకొని వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి అంటావు ఇంద్ర. నొప్పులు నిజంగా జరిగి ఉంటే నొప్పులు ఉంటే ఒక రోజు 2 రోజులు ఉంటాయి, అది సహజం. మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి బయట దాకా వెళ్ళి ఇద్దరు బుడిగి వెళ్ళిపోతున్నారు. మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారా? అది కూడా ఆలోచన లేదా? పిల్లల్ని చూసుకుంటారు, ఆమెమో నైటీ వేసుకొని బుడి బయటికి వెళ్ళిపోతుంది. ఇద్దరు అసలు అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా వీడేమో బయటికి వెళ్ళే సిచ్యుయేషన్లో ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెడతారా, ఏమైనా పెడతారా అంట. మామూలు అడగదు, మామూలు ఓవర్ యాక్షన్ కాదు. ఇంకా పెద్ద మనిషి అయితే బాగా ఈరోజు అసలు సూపర్ యాక్టింగ్ చేశాడు. అసలు సూపర్ అంటే నిజంగా జరిగిందేమో అన్నట్లుగా యాక్టింగ్ చేశాడనమాట. అంత బాగా యాక్టింగ్ చేశాడు. అరే నీకోసం పాపం లల్లి అక్క రోడ్ల మీద అందరిని అడుగుతుందిరా, ఎటు తప్పిపోయావు, ఎటు పోయావు, అటు పోయావు అని అందరు రోడ్లు మొత్తం తిరిగి ఎతుకుతుందిరా, వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చేసానులే అని చెప్పురా వేస్ట్ ఫెలో. కానీ ఫ్రెండ్స్, బిఫోర్ వీడియోస్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటరే. ఎందుకంటే మనకి తెలియజేస్తున్నారు జస్ట్ ప్రాంక్ అని చెప్పేసేసి. ఇది కొంచెం బెటరు. ఏదో యాక్టింగ్, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఓకే, నేను కాదని అనట్లేదు, చూడటానికి కూడా చాలా బాగుంది. కాకపోతే అది కొంచెం ఫన్నీగా తీసుకుంటే బాగుండేది ప్రాంక్లు అనేవి. ఇలాగా మరీ టూ మచ్గా సాడ్ అయ్యేలాగా అయితే కొంచెం జనాలకైనా కానీ కొంచెం చాలా వేదిగా అనిపిస్తుంది కదా. నిన్నేంట్రా పెళ్లి వీడియో పెట్టావు, తెగ పెట్టావు, కామెంట్స్ ఆన్ చేసావు, మళ్ళీ ఏంటి 2-3 అవర్స్కి డిలీట్ చేసేసావు, ఏమైంది? ఎవరైనా తిట్టారా? లేకుంటే ఇంత సాడ్ సిచ్యువేషన్లో పెళ్లి వీడియోలు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి తర్వాత అనిపించిందా, అందుకనే తీసేసావా? అయినా కట్లు మాత్రం నిజంగా జరిగిందేమో అన్నట్లుగా భలే కట్టుకున్నారు. మీ కట్లు, మీరు ఇంట్లో ఉన్న బండిల్ మొత్తం అయిపోయి ఉంటుంది, అంతలా బాగా స్ట్రాంగ్గా అయితే కట్టుకున్నారు కట్లు. అసలు అయినా కానీ వాడు కట్టించుకొని వచ్చి రోడ్ల మీద ఎట్లా కూర్చుంటాడు రా మరి. అసలు కొంచెం స్క్రిప్ట్ బాగా రెడీ చేసుకోండమ్మా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది పాతయన్నీ అది ఇది అని చాలా చాలా చేశారు కదా. ఎంగేజ్మెంట్, మళ్ళీ పిచ్చి, ప్రెగ్నెన్సీ, మళ్ళీ 3 రోజులు ఇలా అవుతుంది అనుకోలేదు, అది ఇది అని చెప్పి చాలా చాలా చెప్పాడు కదా. అవన్నీ మర్చిపోవడం కోసం అయితే ఇంకొక 4 రోజులు ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటాడు. అవన్నీ కొంచెం మర్చిపోతారు కదా. మర్చిపోగానే మళ్ళీ ఏడుపు వీడియోలు అట్లాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. దానికోసం అని చెప్పేసేసి ఇప్పుడు ఇలా ప్రాంక్ అని నా బొందని చేస్తూ ఉన్నాడు. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.